ఇవ్వనక్కరలేదు. యూదుల అధికారి అయిన నికోదేము వారిలో పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చెను. బోధకుడా, నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదము. దేవుడు అతనికి తోడై ఉంటే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడు నువ్వు చెయ్యలేడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు. ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మించగలడు? వాడు రెండవ మారు తల్లి గర్భమునందు ప్రవేశింపగలనా? నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మించవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసురును. నీవు దాని శబ్దము విందువే కాని అది ఎక్కడ్నుంచి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడునూ అలాగే ఉన్నాడు. ఆయనకి ఎలా సాధ్యపడతాయి? నీవు ఇశ్రాయేలుకు బోధకుడవయ్యుండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగు నమ్ముదురు? మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవమును పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్పబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వాడికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చెను, గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. అటు తరువాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి అక్కడి వారితో కాలము గడుపుచు బాప్తిసమిచ్చుచుండెను. సలీము దగ్గరనున్న ఐనోను అను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను కనుక యోహాను కూడా అక్కడ బాప్తిసమిచ్చుచుండెను. జనులు వచ్చి బాప్తిసము పొందిరి. యోహాను ఇంకను చెరసాలలో వేయబడి ఉండలేదు. శుద్ధీకరణాచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెను. బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో నీవెవరి గూర్చి సాక్ష్యం ఇచ్చితివో, ఇదిగో ఆయన బాప్తిస్తం ఇచ్చుచున్నాడు. అందరూ ఆయన వద్దకు వచ్చుచూనే ఉన్నారు. తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడునూ ఏమీ పొందనేరడు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినేడు స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు. భూమి నుండి వచ్చువాడు భూసంబంధి అయి భూసంబంధమైన సంగతులను గూర్చి మాటలాడును. పరలోకము నుండి వచ్చువాడు అందరికీ పైగా నుండి తాను కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యము ఎవడునూ అంగీకరించడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు.
సత్యవంతుడను మాటకు ముద్ర వేసియున్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను గ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించియున్నాడు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులనుగా చేసుకొని వారికి బాప్తిసమిచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశమును విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. ఆయనను యేసే బాప్తిసమియ్యలేదు గాని ఆయన శిష్యులిచ్చిచుండిరి. ఆయన సమరయ మార్గమునకు వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యేసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారాను ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావియుండెను గనుక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, నాకు దాహమునకిమ్ము. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళియుండిరి. యూదుడువైన నీవు సమరేశ్వరువైన నన్ను దాహముకిమ్మని ఎలాగో అడుగుచున్నావు? ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడు అదియు ఎరిగి ఉంటే నీవు ఆయన్ను అడుగుదువు, ఆయన నీకు జీవజలమునిచ్చును. అయ్యో, బావిలోకైనా చదువుకునేందుకు నీకేం లేదే. ఆ జీవజలము నీకెలా దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి యాకోబుకైనా నువ్వు గొప్పవాడివా? ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పిగొనును. నేనిచ్చి నీళ్లు త్రాగు వాడెప్పుడు దప్పిగొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండును. అయ్యా, నేను దప్పి కొనకొండునట్లు చేదుకొనుటకింత దూరము రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయము. నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్ము. నాకు పెనిమిటి లేడు. నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు. నీవు ప్రవక్తివని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదరని. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు నా తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అదిప్పుడు వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. క్రీస్తనబడిన మెస్సియా వచనను నేను ఎరుగుదను. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియచేయును. నీతో మాటలాడుచున్న నేనే ఆయన. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాటలాడుట చూచి ఆశ్చర్యపడిరి. గాని నీకేమి కావాలనని అయినను ఈమెతో ఎందుకు మాటలాడుచున్నావని అయినను ఎవడునూ అడగలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఆయన శిష్యులు, బోధకుడా, భోజనము చేయుము. భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నది. ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనా తెచ్చనేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము